హాయ్ ఫ్రెండ్స్. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఆప్లో నుంచి ఈ వాళ్ళకు పంజాబ్లో ఉన్న వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఒక 5 మందిని రాజ్యసభకు ఎంపీలుగా పంపిస్తే వీళ్ళు 5 మంది గంపగుత్తగా వీళ్ళు బీజేపీలో చేరిపోయారు. సో ఆపేమో ఓ చీపురుతో మనకు అవినీతిని కడిగేయాలా అన్ని వాళ్ళ నినాదం. బట్ వాళ్ళని ఆ లిక్కర్ స్కామ్లో ఇరికించి సీఎంను డిప్యూటీ సీఎంను చాలా కాలం జైల్లో పెట్టి చివరికి చూస్తే సిబిఐ కోర్టు దాన్ని కొట్టేసింది. సో మళ్ళా ఇప్పుడు దాన్ని తిరిగి దాన్ని మళ్ళా అప్పీల్ కింద పెట్టి మళ్ళా దాన్ని తిరిగి లేవనెత్తాలన్న ప్లాన్లో బీజేపీ ఉంటే వాళ్ళల్లో వీళ్ళు చేరటం అనేది అది కూడా ఈ మనకు రాఘవ్ చెద్దా అనే ఆయన యాక్టివిస్ట్గా ఆయన గురించి ఆయన రోజు అడుగుతున్న ప్రశ్నలు జనాలకు చాలా సంతోషాన్ని కలిగించాయి. 28 రోజులకి ఎందుకే రీఛార్జ్ చేస్తారు మొబైల్, 30 చేయలేరా, ఇలా రకరకాల ప్రజా సంబంధమైన ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి అసలు ఆయనే మొట్టమొదట ఈ ఈ మనకు పార్టీ మారకంలో ప్రధాన వ్యక్తిగా ఇప్పుడు తయారయ్యాడు. ఇది చాలా బాధాకరమైన విషయం, దుర్మార్గం. సో వీళ్ళందరినీ ఈ రాజ్యసభ చైర్మన్ సో వీళ్ళందరినీ బీజేపీలోకి అడ్మిట్ చేసుకోవడం అనేది కూడా చట్టవిరుద్ధం. సో దాన్ని ఒకసారి మరి వీళ్ళను తిరిగి ఎన్నుకో బీజేపీ వాళ్ళే మీరు ఎన్నుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ రకంగా వాళ్ళను ఒక పార్టీలో ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులను ఇంకో పార్టీలోకి తీసుకోవడం అనేది ఇప్పటిదాకా లోక్సభకు సంబంధించినవి, అసెంబ్లీకి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినవి కూడా వీళ్ళు కొత్తగా మనము తెరపైకి తెచ్చారు. సో ఇది పోయి రాజ్యసభ చైర్మన్ గారు పునరాలోచించి వాళ్ళ అడ్మిషన్ను రద్దు చేయాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.